బంగారయ్య శర్మ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని మళ్ళీ చెప్పమంటారా? బంగారయ్య శర్మ చెప్పండి ఒకసారి. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నారు అంటే, రామాయణంలో చక్కగా ఇలా కోతులన్నింటినీ తీసుకెళ్ళి రాముడు సీతా అమ్మవారిని తిరిగి తీసుకొచ్చి అగ్ని పరీక్ష చేసేటట్టయితే దానికంటే అక్కడే వదిలేస్తే రావణాసురుడు మజా చేసుకునేవాడు కదా అన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో అంటే కాదండి. ఇప్పుడు ఈ మాట రావణాసురుడు ఇంకా పూర్తిగా చెప్పండి. పూర్తి కాలేదు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఈ మాట సరైందా, సహేతుకమైందా, తప్ప? కాదండి. ఇప్పుడు అదొక వినండి నేను చెప్పేది వినకుండా మీరు మాట్లాడుతుంటే అయ్యో మొత్తం వింటా, చెప్పండి సార్. మీకోసం విషయం. ఇప్పుడు రామాయణం అనేది నాకు ఒక కథ. రాముడు అనేవాడు ఎంత ఆదర్శవంతుడు, అంత దగులుబాజీ అని నేను నమ్ముతా ఆ కథలో. సీత బహుశా రావణుడితోనే ఉంటే బాగుండేదేమో, న్యాయం జరిగి ఉండేదేమో ఆవిడకని నేను అనుకుంటా. ఇప్పుడు దీంట్లో తప్పే ఉంది సార్. ఇప్పుడు మీరు అన్న మాటలకన్నీ మీరు అబైడ్ అయ్యే ఉన్నారు కదా? అవును, ఖచ్చితంగా. అదొక కథ అండి. ఆ కథలో 100 ఇంటర్ప్రిటేషన్లు తెచ్చుకుంటా. గోగినేని బాబు గారు మాట్లాడింది రైట్ అని సమర్థిస్తున్నారు కదా? సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. చర్చక్కర్లా, గోగినేని బాబు గారు మాట్లాడింది రైట్ అని మీరు సమర్థిస్తున్నారు కదా? అది ఆయన ఒపీనియన్ అండి. ఆయన ఒపీనియన్. అదే ఆ ఒపీనియన్ నే రైట్ అంటారా రాంగ్ అంటారా ఓ మాట చెప్పండి అంటున్నాను. రైట్ రాంగ్ నేనెవడండి జడ్జి చేయడం? మీ మనసుకి ఒకటి అనిపిస్తుంది కదండి సార్, లేదా చర్చలోకి ఎందుకు వస్తారు? మన మనసులో ఉన్నది చెప్పాలి కదా. ఇప్పుడు మన మనసులో ఒక భావం వస్తుంది, అక్కడ దాకా వెళ్ళి అక్కడ తప్పించుకొని పక్కకెందుకు? అంత మాట రాముడిని అన్నప్పుడు ఈ విషయంలో కూడా మీకు ఒపీనియన్ ఉంటుంది కదా, ఇది రైటా రాంగా అని చెప్పగలిగేది. మాకు అభ్యంతరం లేదు. ఆయన అభిప్రాయాన్ని మీరు వ్యతిరేకించుకోండి, నేను సమర్థిస్తాను. ఆయన అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తున్నారు. నన్ను కాదు అడగండి. ఆయన అయ్యా మీరు అన్నది ఏమిటి? అయ్యా మా పక్కన లాయర్ గారు ఉన్నారు, మళ్ళీ మాకు 100 అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. మీరు అన్నది ఏంటి? ఆయన అభిప్రాయాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, మీరు సమర్థిస్తున్నారు, అంతే కదా? అంతే. మంచి సమర్థిస్తోంది. థ్యాంక్ యూ సార్. అంతే, అంతకంటే మీరు సమర్థిస్తే ఇప్పుడు మీతో ఆర్గ్యుమెంట్ అక్కర్లేదు. మళ్ళీ అవేవో సెక్షన్లు కోర్టులు అవి చూసుకుంటాయి, మనకెందుకు అనవసరంగా ఉంటాయి. అది చట్ట వ్యతిరేకమా కాదా అనేది మాత్రం మాట్లాడుకుందాం. అది చట్ట వ్యతిరేకం కాదు. రాముడిని నేను ఇప్పుడే చట్ట వ్యతిరేకం కాదని మీరు నేను ఎలా చెప్తాను సార్? సబ్జుడైజ్డ్ కేసు, అది సబ్జుడైజ్డ్ కేసు. కోర్టు చెప్తుంది చట్ట వ్యతిరేకం అవునా కాదా. ఇన్వెస్టిగేషన్ టీమ్స్ రిపోర్ట్ ఇస్తాయి. సో డోంట్ బీ ఇన్ ఏ హర్రీ. ముందే మీరు జడ్జిమెంట్ ఎందుకు ఇస్తున్నారు? జడ్జిమెంట్ అడగలేదు. మాట తప్ప రైటా అన్నా గానీ ఆ జడ్జిమెంట్ సూర్యనారాయణ శర్మ ఉన్నారు, వేద పండితులు. శర్మ గారు, సూర్యనారాయణ శర్మ గారు నమస్తే అండి. చాలా సందర్భాల్లో మీరు కూడా బాబు గోగినేనితో మాట్లాడి ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయన ఒక మతానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఒక రిలీజన్ కి సంబంధించి చాలా సందర్భాల్లో ఆయన హేట్ స్పీచ్ చేశారు అని చెప్పి కూడా ఆయన పైన కేసు నమోదై ఉంది. అవునండి. దీన్ని మీరు ఏం చెప్తారు? చెప్పండి, టాపిక్ చెప్పండి. మెయిన్ టాపిక్ ఏది? ఇదే హేట్ స్పీచ్ కి సంబంధించి ఆయన మీద కేసు నమోదైంది. విద్వేషభరితమైన వ్యాఖ్యలు ధర్మం మీద చేశారు ఆయన అని, దేశద్రోహము, రాజద్రోహం, చాలా సెక్షన్లు కేసులు వచ్చినాయి. అవి పూర్తిగా నాకు అవగాహన లేదు. అవునండి. ఓకే మేడం గారు, ఇక్కడ ఒక విషయం మొట్టమొదటి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే అక్కడ ఉన్న నలుగురికి నా నమస్కారాలు మొదట. తర్వాత ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బాబు గోగినేని గారు కొంతవరకు హేతువాది అనే విషయాన్ని ఒప్పుకుంటాం. ఎందుకంటే హేతువాది లేనిదే చీకటి లేనిది వెలుతురు లేదు, వెలుతురు లేనిది చీకటి లేదు. సో అలాగా హేతువాది ఉంటేనే ధర్మం యొక్క విలువలు తెలుస్తాయి. సో ఆ రకంగా హేతువాదిగా సరే పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఏ ధర్మాన్ని కూడా కించపరిచే హక్కు ఆయనకు లేదు. ఏదైతే భగవద్గీతలో ఏంటి రాసి ఉన్నారో మనం చూడకపోయినప్పటికీ భగవద్గీత ప్రమాణంగా చెప్పి న్యాయమూర్తులందరూ ప్రతి ఒక్క విషయాన్ని ధర్మంగా భావించి న్యాయాన్ని నిర్ణయం తీసుకుంటున్నారు. మన భారతదేశంలో ఉన్న కథ అలాగుంది. అటువంటి భగవద్గీతలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక కృష్ణుడు ఉన్నాడు, ఒక ధర్మరాజు ఉన్నాడు, రామాయణ మహాభారతాలు ఇవన్నిటికి సంబంధించి కొన్ని మంచి శ్లోకాలు మహాభారతానికి సంబంధించినవన్నీ ఉన్నాయి. దాన్ని మనం న్యాయంగా తీసుకుంటున్నాం. అంటే ఏంటండి, హిందూ ధర్మాల్లో భాగమైనటువంటి భగవద్గీతని ప్రామాణికంగా తీసుకుంటాం. క్రైస్తవులు ఏ విధంగా అయితే బైబిల్ని ప్రామాణికంగా తీసుకుంటారో, ముస్లిమ్స్ ఖురాన్ ఎలా విధంగా తీసుకుంటారో, మన హిందువులు అలా తీసుకుంటున్నారు. ఇది సుప్రీంకోర్టు కూడా కోర్టులోకి వెళ్ళినా, చిన్న కోర్టులోకి వెళ్ళినా
ఆ భగవద్గీత సర్వస్వం అన్నట్టు భావించి న్యాయం చెప్తుంటారు. అటువంటప్పుడు ఆ ధర్మానికి సంబంధించింది ఏ విషయమైనా సరే ఒక వాదనగా కానీ వితంత వాదనగా కానీ ఏ ధర్మానికి సంబంధించిన కానీ మాట్లాడడానికి కానీ అది కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం అండి. ఆ బాబు గోగినేని గారు కానీ ఎటువంటి వాటి మీద కానీ వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలండి. మన హిందూ ధర్మం అనుకోండి, భారతదేశంలోని దాన్ని చాలా విలువలు ఇస్తాం కాబట్టి, అన్ని ధర్మాల సమానత్వంగా మనం భావిస్తాం కాబట్టి, ఆ సమానత్వంలో భాగంగా ఆయన కూడాను బాబు గోగినేని గారు కూడాను అందులోని అంతర్భాగ విషయాలు ఏమైనప్పటికీ కూడా ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని రక్షిస్తూ తన పనులు తను చేసుకోవాలండి. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే వాళ్ళు రక్షించకుండా ఇవన్నీ ఎత్తి చూపుతున్నాను నేను అని చెప్పి అని అంటారు బాబు గోగినేని గారు. ప్రస్తుతం ఆయన అయితే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెరిచిపోవాలంటే మనం భగవద్గీతని ప్రామాణికంగా తీసుకుంటూ సుప్రీంకోర్టులో ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో భగవద్గీతను కూడా ఆయన బాధ పెడుతున్నట్టు లెక్క, అది కూడా ఆయన ప్రామాణికంగా కాదంటున్నట్టు లెక్క. అంటే ఏంటని అర్థం అండి, ఆయన భారతదేశంలోని అత్యున్నత ఉన్నతమైన న్యాయస్థానంలో జరిగేది ఏమిటి అంటే భగవద్గీతే ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రామాణికంగా తీసుకుని దాన్ని కూడా మన వాళ్ళు ప్రామాణికంగా చేసినా కూడా ఇప్పుడు దానికేం ప్రామాణికత పూర్తిగా వినండి. కాదండి, బైబిల్ మీద చేసినా, భగవద్గీత మీద చేసినా, ఖురాన్ మీద చేసినా ఏదో ఒక గ్రంథం మీద చేసి ప్రమాణం చేసి అంటే ఇప్పుడు మీరు ఎన్ని ప్రామాణికం నమ్మాలంటున్నారా, లేకపోతే బాబు గోగినేని గారు చేసేది మాత్రమే ప్రామాణికంగా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు మీరు చంద్రుడు సూర్యుడు కూడా గ్రహం అనే చెప్తారు, అది గ్రహం కాదు నక్షత్రం అని చెప్పాలనా వద్దా? మీరు చంద్రుడు కూడా దేవుడు అని చెప్తారు, దేవుడు కాదండి, అది ఒక ఉపగ్రహం, అది భూమి కంటే కూడా ఇంకా స్వయం సిద్ధత లేనటువంటి గ్రహం, అక్కడ అయస్కాంత శక్తం లేనటువంటి గ్రహం చెప్పాలనా వద్దా? అది చెప్పాలనా వద్దా? అది చెప్తున్నాడు మరి ఆయన దానికి మీరు పురాణాలను వ్యతిరేకించినట్టు, మతాన్ని వ్యతిరేకించినట్టు, ధర్మాన్ని వ్యతిరేకించినట్టు ఎట్లా? అవును, ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా చంద్రుడు దేవుడు, ఆయన దాన్ని వ్యతిరేకిస్తాడు అన్నప్పుడు మీకు నా ధర్మానికి వ్యతిరేకం అంటారు మీరు. మళ్ళా మీ ధర్మం చాలా చెప్తుంది, చెప్పిన ధర్మం వల్ల ఇతర వ్యక్తులకు, శక్తులకు, సంస్థలకు ఉన్నది. అదే పని బాబు గోగినేని చేస్తా ఉన్నాడు, దాన్ని తప్పు ఎందుకు పడుతున్నారు అని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఆయన ఈ సమాజంలో మూఢ విశ్వాసాలు నమ్మొద్దు, ఇక్కడికే వచ్చేసారు డైరెక్ట్ సత్యాలను కొనండి, వజ్రాలను కొనండి, వీటికి చేతులకు ధరించేటటువంటి అన్ని పెడితే తెల్లార వరకల్లా మీకు అది జరుగుతుంది, డబ్బు వస్తుంది. అంత జరిగిన తర్వాత ఇంకా దేవుడు ఎందుకండి? నీ వజ్రంలోనే అన్ని రాసి పెట్టిన తర్వాత ఇంకా దేవుడు ఎందుకు? ఈ శ్రమ ఎందుకు? ఈ కష్టం ఎందుకు? ఈ లాయర్ ఎందుకు? నేను నాబోటోడి పాఠాలు చెప్పుడు ఇవన్నీ ఎందుకు ఈ సమాజం లోపల? ఇవన్నీ కాదు కాబట్టే అట్లాంటి ఒక అవేర్నెస్ అవసరం ఉన్నది. ఈ సమాజంలో హేతుబద్ధమైన, న్యాయబద్ధమైన, సమాజంలో అందరూ గౌరవంగా బతికేటటువంటి ఒక సిద్ధాంతం ఉండాలన్న ఉద్దేశంతో ఆయన కొంత ప్రచారం చేస్తున్నాడు. దాన్ని మీరు సాగుగా తీసుకొని ఆ కోపంతో ఆయన మీద కేసు పెట్టిరు తప్ప ఇందులో ఏదో ఆధార పెట్టిండు దాంట్లోనైతే పసలేదని నేను అనుకుంటున్నా. కోర్టు కూడా దీన్ని రేపు లెక్క చేస్తుందని పరిగణలోకి తీసుకొస్తాను. మాట్లాడిస్తారా మీరు? చెప్పండి సురేణ శర్మ గారు. హలో చెప్పండి మేడం గారు. చెప్పండి శర్మ గారు. నాకు లైవ్ ఇస్తున్నాను, మాట్లాడిస్తారంటే లైవ్ పెట్టుకుందాం, లేకపోతే లైవ్ తీసేద్దాం. కంగారు ఎందుకు? మీరు కొట్టుకోండి అక్కడ. చెప్పమని అంటున్నా, ఇప్పుడు 2 సార్లు చెప్పండి అన్నాను, చెప్పండి. మరి నేను అన్నాను అనగానే ఆయన మధ్యలో ఎందుకు లేచిపోతున్నాడు? ఆయన నాకు అర్థం కాదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. మీరు మాట్లాడండి, ఆయన అడుగుతారండి సార్. నేను మాట్లాడుతుంది ప్రతి దానిలోనండి, ప్రతి విషయంలో కూడా మంచి చెడు ఉంటుంది. చెడు జరిగిన దాని చోట మన చెడుని చెడుగా చెప్పడం తప్పులేదండి. అది బాబు గోగినేనే కానీ మేమే కానీ ఎవరైనప్పటికీ చెప్పడంలో తప్పు లేదు. ఒక అన్యాయం జరుగుతోంది, అన్యాయాన్ని ఖండించడానికి బాబు గోగినేని రావాలని రూల్ లేదు. మేము కూడా ఖండిస్తాం దాని గురించి. ఒక తప్పు జరుగుతోంది, ఒక ధర్మంలో ఒక తప్పు జరిగింది, అధర్మంగా జరిగింది, దాన్ని ఖండించడానికి ఎవరైనా చేయొచ్చది. అది బాబు గోగినేని చేయాలని రూల్ లేదు. నేను మాట్లాడుతున్నానంటే కొన్ని మన మహాభారతం కానీ, రామాయణం కానీ వాటి గురించి బూతులుగా మాట్లాడడం కానీ, దాన్ని అవలేనగా మాట్లాడడం అని ధర్మం, అది ఒక ధర్మానికి సంబంధించిన విషయం. అది దాన్ని అలా చేయకండి అంటాను. ఒక ఖురాన్ గురించి అలా మాట్లాడదండి అంట, అలాగే ఒక చర్చ్ గురించి, మన బైబిల్ గురించి అలా మాట్లాడకండి అంటాను. ఏదైనా ఉన్నది అంటే అది ఎంతవరకు అంటే ఎవరు తప్పు చేసినా దాన్ని ఖండించే హక్కు ఎవరికైనా ఉంది. అలాగే బాబునేనిగా హేతువాదిగా ఖండిస్తే మేము దాన్ని కాదనట్లేదు. మేమంటారు ప్రతిదీ పట్టుకుని, ఇప్పుడు మీ జ్యోతిష్యులోనే కాదు ఇక్కడ మాట్లాడుతుంది, ప్రతి అంశంలో కూడా దూరి అన్నింటిలోనే తప్పున్నట్టు కానీ, అందరూ వెధవల కింద కానీ, అందరూ పనికిరాని వాళ్ళ కిందని, అందరూ ఈడియట్స్ కింద ఇలాంటి పదాలు వాడుతూ ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు.
ఒక న్యాయబద్ధంగా చెప్పండి, ఇది తప్పు, ఇది పొరపాటు చేస్తున్నారంటే దాని మీద మీరు ఎంతసేపు వాదించినా పర్వాలేదు. బాబు గోవింద్ గారు ఆయన కాదు, నేను కూడా వాదిస్తాను దాని గురించి, ఆయన దానికి నేను కూడా సమర్థిస్తాను. నేను అన్నది ఒక ధర్మాన్ని నిలబెట్టే విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ధర్మం దగ్గరికి వెళ్ళకండి. ఒక ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ధర్మం దగ్గరికి వెళ్ళండి. ఆ ధర్మం 4 పదాల మీద ఉంది. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళండి. రామాయణం కాలం నుండి మనం చెప్తున్నాం, మేము రామాయణం నమ్మాం, మహాభారతాన్ని నమ్మాం. మన ధర్మంలోనే ధర్మం అంటే ఏంటి అని అడుగుతున్నారు కదే కృష్ణ గారు. వినండి, అవే చెప్తానండి, మీకు అవే చెప్తున్నాను. నేను చెప్పే ఆ పాయింటే చెప్తున్నానండి. ధర్మం 4 పాదాల మీద నిలబడింది అని అంటాం. మీరు న్యాయస్థానం ఉన్నారా? న్యాయస్థానం ఏ ధర్మం చూసి మీరు మాట్లాడుతున్నారు? శూద్ర అదేగా ధర్మం అంటే ఏంది? అన్ని మీకు తెలిసి మీరు చెప్పేస్తున్నారు, నేను మాట్లాడడం ఇక్కడ ఉండండి, ఆయన చెప్పనివ్వండి. ధర్మాన్ని 4 పాదాలు అంటే మీరు అన్న మాట మీరు కరెక్ట్ అనుకోండి, మీరు ఎలా లెక్కిస్తారో లెక్క వేసుకోండి. మీరు ఇప్పుడు మీరు మాట్లాడేది మాట్లాడుకుంటే ఇప్పుడు నేను లైవ్ లోకి రావక్కలేదు. సరే 4 పాదాలు చెప్పండి మీరు ఏంటో. మీకు చెప్తున్నా కదా, మీకు చెప్తున్న మాట వినండి జాగ్రత్తగాను. ఇప్పుడు ఒక ధర్మం జోలికి వెళ్ళకండి. ఒక న్యాయం, ఒక ధర్మం, ఒక మతానికి ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మం జోలికి వెళ్ళకండి. ఎందుకంటే దాన్ని ఎంతో మంది మనోభావాలని కించపరిచిన వాళ్ళగా అవుతారు. సో అటువంటి పనులు చేయకండి ఎవరును. నేను అన్నది అంటే అందులో ఏమైనా సూక్ష్మంగా ఒక పొరపాట్లు జరిగితే ఆ పొరపాటు గురించి మనం మాట్లాడుకున్న తప్పులేదు. కలియుగానికి ఒక ధర్మం ఉంటుంది, త్రేతాయుగంలో ఒక ధర్మం ఉంది, ద్వాపర యుగంలో ఒక ధర్మం ఉంది, కలియుగానికి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని అనుసరించుకుని కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. సో ఈ కలియుగంలో ఉన్న కొన్ని ధర్మాన్ని మనం పాటిస్తున్నప్పుడు అలాంటి ఎదురుగా ఇప్పుడు కలియుగంలో ఉందండి, మనకు రూల్స్ రెగ్యులేషన్స్ మనం మాట్లాడుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీయండి, కలియుగంలో మనం ఇప్పుడున్న ఈ యొక్క 2000 సంవత్సరం తీసుకోండి, 2020 సంవత్సరాలు తీసుకోండి, ఇప్పుడున్న 1900 నుండి జరుగుతున్న ధర్మంలో మనకి న్యాయానికి చాలా విలువలు ఇస్తున్నాం. మనం ఒక చట్టానికి ఒక విలువ ఇస్తూ ఒక ధర్మాన్ని పెట్టాం మనం కలియుగంలోని. పెడుతున్నప్పుడు ఆ చట్టానికి విలువ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆ చట్టం విరుద్ధంగా వెళ్ళం కదండి. డెఫినేషన్ ఏమైనా ఉందా? ఇది అనుకుంటాం, మీరు అనుకుంటే సరిపోద్దా? ఇతరులు కూడా అనుకోవాలి కదా. దాన్ని అనుకున్నప్పుడే నీ ధర్మం అవుతుంది. కలియుగం మన భారతదేశంలోని నేషనల్ ఇంటిగ్రిటీ కింద అన్ని ధర్మాలకి సమానమైన హక్కు ఇస్తున్నారు. 4 యుగాలు చెప్తారు. ఎక్కడ 4 యుగాలు? ఏం కథ? ఇప్పుడు ఇక్కడ సెక్షన్లు చెప్తున్నాం, మళ్ళీ అక్కడ మీరు యుగాలు చెప్తున్నారు. ఆ యుగాలకి ఈ సెక్షన్లకు అసలు సంబంధమే లేదు. సెక్షన్ ఎక్కడ, యుగం ఎక్కడండి? మీరు చెప్పే లెక్క ప్రకారంగా నా 5 లక్షల సంవత్సరాల కింద నేను ఒకటే లైన్ చెప్తాను, వినండి. మీరేమంటారు? అసలు గ్రీకు తత్వ శాస్త్రాలు మీ పురాణాలు, మీ ధర్మం చెప్పండి. మీ ధర్మం ఏం చెప్తుంది? మీ ధర్మం కృష్ణ గారు మీరు మాట్లాడితే నాకు లైవ్ ఉండైతే చెప్పుకుంటూ పోతే నేను ధర్మం అంటే ఏంది? ధర్మం అభివృద్ధిని కాంక్షిస్తుందా? అభివృద్ధిని కాంక్షించని ధర్మమా? సంస్కరణను కాంక్షించేది ధర్మమా? సంస్కరణను కాంక్షించని ధర్మమా? వేదాలు వచ్చిన తర్వాత వేదాలనే వ్యతిరేకించుడు శ్రీకృష్ణుడు. నో నాన్ సెన్స్, ఇదంతా పాటించాల్సిన అవసరం లేదు, ఇది సంసార సుఖము అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని, భక్తి సిద్ధాంతాన్ని, విజ్ఞాన సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత వచ్చిన గ్రంథాలు ఇది కూడా నాన్ సెన్స్ అని చెప్పేసి కొట్టేసినాయి. ఇప్పుడు ఒక పరిణామ క్రమము, ఒక సిద్ధాంతము, ఒక ధర్మం అనేది ఏదైనా ఉంటే మీరు దాని గురించి మాట్లాడండి. అభ్యుదయో ధర్మే, వాళ్ళే చెప్తున్నారు. అభ్యుదయం ఏదైతే ఉన్నదో అదే ధర్మం అని చెప్పబడుతుంది. మీరే చెప్పారు అభ్యుదయం ధర్మం, అభ్యుదయ ధర్మం, ప్రగతి ధర్మం చెప్పండి, సంస్కరణ ధర్మం అని చెప్పండి. అంటే మీరు డెఫినేషన్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి. ధర్మానికి 4 పాదాలు అంటాడు, ఆ పాదాలు వేలేసిపోతాడు. త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపారం, కలియుగం నేను నమ్మను. ధర్మాన్ని ఎట్లా ఆచరిస్తా నేను? నాకు ద్వాపారం లేదు, కలియుగం లేదు, యాది లేదు, నాకున్నది మనిషి. అందుకే సోఫిస్టులు ఏమంటారు అంటే ద మ్యాన్ ఈజ్ ద సెంటర్ పాయింట్. మనిషే దానికి, మనిషే సమస్తానికి కారకుడు. మనిషి ధర్మం చెప్పండి. మనిషి బతకాలంటే ఏం చేయాలో చెప్పండి. మనిషి శీలవంతుడు కావాలంటే ఏం చేయాలో చెప్పండి. మనిషి ఇక్కడ ఏ అభేదాలు లేకుండా ఈక్వాలిటీతో బతకాలంటే ఏం చేయాలి? సూర్యనారాయణ శర్మ గారు ఆయన చెప్పేది చెప్పండి. ఒక్క నిమిషం కృష్ణ గారు, ఒక్క నిమిషం. సూర్యనారాయణ శర్మ గారు సమాధానం చెప్పండి మేడం. ఆయన అలా మాట్లాడుతుంటే నేను ఇంకేం సమాధానం చెప్పను. నేను ఒకటి చెప్తున్నాను, బాబు గోని గురించి మాట్లాడడానికి నన్ను పిలిచారు కాబట్టి ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఏ ధర్మంలో అయినా గానీ ఇబ్బంది ఉంది, ఒక పొరపాటు జరుగుతోంది, రాసిన సూత్రంలో ఏమైనా దోషం ఉంది, దాని గురించి డిస్కస్ చేయడానికి ఏమీ ప్రాబ్లం. అది బాబు గోగినే చేయాలని రూల్ లేదు, ఎవరైనా చేయొచ్చది. నేనంటుండే ధర్మాన్ని ప్రామాణికంగా తీసుకుని
మనకి సనాతనంగా వైదిక ధర్మం ఉంది, దానికి కొన్ని గ్రంథాలు పుస్తకాలు అన్ని రకరకాలుగా ఉన్నాయి. మనం ఇవాళ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకున్నాం. ఈ కాన్స్టిట్యూషన్లో ఎదుటివారికి హక్కులకు ఎక్కడా భంగం కలగకుండా నా ధర్మాన్ని నేను చక్కగా ఆచరించుకోవటం, దాని మీద శ్రద్ధ చూపించుకోవటం, ఆ విశ్వాసాల మీద పూర్తి నమ్మకంతో ఉండడం, ఆ విశ్వాసాలను నేను ఆచరించుకుంటూ గుళ్ళకి వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం, నా ధర్మశాస్త్రాలు చదువుకోవడం, రాముడిని దేవుడు అనుకోవడం, కృష్ణుడిని దేవుడు అనుకోవడం, ఇవన్నీ కూడా నాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి హక్కులు. ఎప్పటిదాకా నేను కాన్స్టిట్యూషన్ ని బ్రేక్ చేయను, ఎప్పటిదాకా నేను లా బ్రేక్ చేయను, అప్పటిదాకా అవన్నీ నా ధర్మాలే, వాటిని నేను ఆచరించుకుంటా. ఇఫ్ కాన్స్టిట్యూషన్ సేస్ నో సంథింగ్, నో ఇది నో అని చెబితే అది నా ధర్మంలో ఉన్నా కూడా దాన్ని ఆచరించకూడదు, పక్కన పెట్టేయాలి. ఎందుకంటే వినండి దీన్ని ధర్మము అని చెప్తారు. ఓకే అమ్మా, వినండి నేను చెప్తా, నేను చెప్తా ధర్మము అని చెప్తారు. కాబట్టి నేను మాట్లాడేది ఏంటంటే ఇవాళ నాకు రిలీజియన్ అనేది చక్కగా ఒక హక్కుగా కాన్స్టిట్యూషన్లో నీ రిలీజియన్ నువ్వు గౌరవించుకో, నీ దేవుడిని నువ్వు పూజించుకో, నీకు సంబంధించింది నువ్వు చేసుకో అనేటటువంటి హక్కు. ఏ రిలీజియన్ని ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఏ భగవంతుడిని పూజించుకోవాలనేది ఒక సమూహానికి ఒక రైట్ గా ఇచ్చింది కాన్స్టిట్యూషన్. నీ ఇష్టం, నీ నిర్ణయానికి నీకు, ఇది అదేమి బలవంతం కాదు. కాబట్టి నేను సనాతన ధర్మాన్ని, నాతో పాటు ఒక 80% మంది భారతదేశంలో సనాతన ధర్మాన్ని చాలా గొప్పగా భావించి దాన్ని విశ్వాసంతో దాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. అందులో మా ధర్మంలో కొన్ని పాత్రలు ఉన్నాయి. నువ్వు నమ్మకపోతే నమ్మకు. ఇందాక చెప్పారు లాయర్ గారు, చాలా మంచి మాట చెప్పారు. నీకు నచ్చలేదా పుస్తకం పక్కన పెట్టు, నీకు టీవీ ఛానల్ నచ్చలేదా ఛానల్ మార్చుకో, లేదు టీవీ ఆపేసి పక్కన కూర్చో. అంతేగాని నువ్వు ఆ ఛానల్లోకి వెళ్ళిపోయి, నువ్వు దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టుగా ఎదుటి వాళ్ళ మనోభావాలన్నీ మీరు పెద్ద లెక్చర్, మీరు నాగర్ కర్నూలుకి వెళ్లే ముందే పెద్ద లెక్చర్ ఇచ్చారు. చెప్పండి. నేనేమంటానంటే మీకు బాబు గోగినే నచ్చలేదు, పక్కన పెట్టండి. నేను చెప్తా, వినండి. మీరు ఆయనలోకి వెళ్ళిపోయి ఆయన వెబ్సైట్ ఓపెన్ చేసిండు, ఆయన మీద కేసు ఏముంది, ఆయన ఏం చదువుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఒకటి. దీనికి కూడా సమాధానం చెప్తాను. ఒకటే మరి 10 చెప్పకండి, నాకు జ్ఞాపక శక్తి తక్కువ. ఒకదానికి మాట్లాడుకుందాం. జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఇప్పుడు మీకు బాబు గోగినే ఆయన చెప్తుండే 60 మంది బాబనోళ్లకు 60 మందికి ఉండే తెలివి ఒక బాపనాలకు ఉంటుందని చెప్తుండే. సో తెలివి గల్లోళ్ళు అన్నారు, చాలా దండం మీకు, మీ నాన్నగారికి కూడా ఒక నమస్కారం ఇక్కడి నుంచి. తెలివి ఉంది, తెలివితేటలు ఉన్నాయి అన్నందుకు నేను చెప్పేది వినండి కదా. మీ నాన్నగారికి కూడా ఇక్కడి నుంచే నమస్కారం చేస్తున్నాను. నేను అంత మాట అన్నందుకు, నాకున్నా లేకపోయినా తెలివి ఆయన అన్నందుకు దండం. అరవై కాదు, మీకు 120 మందికి ఉండేందుకు నేను మీ నాన్నగారి కంటే పెద్దగా కోరుకుంటున్నా. ఇంకా వినండి, నేను చెప్పేది వినండి ఒక్క నిమిషం. ఇక్కడ బాబు గోగినేని అనే ఆయన పక్కన పెట్టేస్తే నేను రావాల్సిన అవసరం లేదు. ఆయన పక్కన పెట్టకుండా ఏలు పెట్టి ఈ ధర్మంలోకి వచ్చారు కాబట్టి నేను కూడా రాలా. నేను ఓన్లీ లైవ్ లో ఎప్పుడు మాట్లాడేవాడిని. వీరనారాయణ అనే ఆయనకి లీగల్ గా అతనికున్న హక్కుల్ని బట్టి, కాన్స్టిట్యూషన్ అతనికి ఇచ్చిన హక్కుల్ని, రైట్స్ ని బట్టి కేవలం దాన్ని తీసుకొని వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేశాను. అది ఆయనకున్న రైట్. నువ్వు పక్కకు పెట్టుకోవాలని అంటానికి వీలు లేదు. నువ్వు కూర్చోవచ్చు కదా మూసేసుకొని పక్కన, అవసరం లేదు అంటానికి వీలు లేదు. ఖచ్చితంగా ఆయన లీగల్గా వెళ్తున్నారు. సో లీగల్గా దానికి అవసరమైనటువంటి ఆన్సర్స్ లీగల్గా దొరుకుతాయి. ఈలోపు ఇక్కడ చర్చ మీరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. నన్ను పిలిచారు కాబట్టి ఎలాంటి అభిప్రాయాల వల్ల ఇంతమంది నమ్ముకుండేటటువంటి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, ఇదే కదా క్వశ్చన్. ఎలాంటివి అంటే ఆయన 1 కాదు 2 కాదండి. మొన్న నాకు 4 గంటలు మనకి మహా టీవీలో పెద్ద లైవ్ జరుగుతుంటే మూర్తి గారు చేస్తున్నప్పుడు అక్కడ లైవ్లో వీరనారాయణ గారు చేసినటువంటివి తీసుకొచ్చిన అంశాలు చూస్తుంటే ఒక్కొక్కటి ఆ ట్వీట్స్ ఆధారాలు తోటి నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇన్ని ఉన్నాయా అని. కసబుకి ఊరెందుకు వేశారు? కసబుకి ఊరి వేయకుండా ఉండాల్సింది, ఆ ఊరి వేయకుండా ఉండాల్సింది అంటే అక్కడ ఓ మాట అన్నారు. ఆయన పెద్ద హ్యూమనిస్ట్ కాబట్టి ఆయనకి ఉరికి అగెయిన్స్ట్ గా మాట్లాడడానికి హక్కు ఉంది. నాకు సంతోషం. ఆయన అంత హ్యూమనిస్టా కాదా అనేది దేన్ని బట్టి చూడాలి? మళ్ళీ ఆయన మాట్లాడిన వేరే మాటలు ఆధారంగా తీసుకోవాలి. దలైలామా నోబుల్ పీస్ లీడర్, ఆయన్ని పట్టుకొని నట్ట రోడ్లో ఉరిదీయాలన్నాడు. అంటే ఆయన ఉరికి అగెయిన్స్ట్ కాదు, ఇక్కడ ఏదో దేశద్రోహానికి సంబంధించినటువంటి ఒక కసబ్ మాట్లాడినటువంటి అంశానికే అగెయిన్స్ట్ గా మాట్లాడాడు కాబట్టి కాన్స్పిరసీ. లేకపోతే మాకు అనుమానించాల్సిన అవసరం ఉంది. హఫీజ్ సయీద్ ఇవాళ మనం మన దేశం నుంచి ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేసుకున్నాం. ఆ హఫీజ్ సయీద్, వాడు మొత్తం పేరు సయ్యద్ మొహమ్మద్ హఫీజ్. ఆ మనిషి ఏం చేశాడు? ఇండియా వాటర్ టెర్రరిజం చేస్తోంది అని ఒక ట్వీట్ చేశాడు. ఇండియా వాటర్ టెర్రరిజం చేస్తోంది డ్యాములు కట్టి అని ఒక ట్వీట్ చేశాడు.
సేమ్ ఆ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ట్వీట్ ని యాజ్ ఇట్ ఈస్ Water అతని పేరు terrorism, తీసుకుంటూ అవును. అతని పేరు తీసుకుంటూ హ్యూమనిస్ట్ లాగా మాట్లాడలేదు, అతని పేరు తీసుకుంటూ అతను మన దేశ సార్వభౌమాధికారం అతన్ని టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేసింది, అతని పేరు తీసుకుంటూ అతని ట్వీట్ ని సమర్థిస్తూ ఎస్ ఇండియా వాటర్ టెర్రరిజం చేస్తుంది అని చెప్పి అవును. మరి ఇది తప్పా రైటా? ఏం సమర్థిస్తారు? ఏమని సమర్థించమంటారు? ఒక్క మతమేనా? దేశం అవసరం లేదా? మన లోపల ఎన్ని రకాలైనటువంటి నెత్తురు ఊగుతుంది ఏం మా దేశం గురించి మాట్లాడినప్పుడు.